వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అజిత్ దోవల్కి మీ అందరికీ తెలిసిందే లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం లభించింది. ఈ పురస్కారం సందర్భంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. యువత వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా దేశం కోసం పనిచేయాలి అని పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం పూణేలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. జాతీయ భద్రతకు ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి దోవెల్ ఎంపికయ్యారని తిలక్ స్మారక్ ట్రస్ట్ తెలిపింది. 81 ఏళ్ల దోవెల్ మిజోరాం, సిక్కిం, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఇస్లామాబాద్, లండన్లోని భారతీయ దౌత్య కార్యాలయాల్లో దౌత్యపరమైన పాత్రలను కూడా పోషించారు. భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పాటు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన వ్యక్తి ఆయనే. భారత్ చైనా సరిహద్దు చర్చలకు సంబంధించి భారతదేశ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరించిన దోవల్ డోక్లాం ప్రతిష్టంభను పరిష్కరించడంలో సహాయపడిన దౌత్యపరమైన ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించారు. 1983లో ప్రారంభమైన ఈ లోకమాన్య తిలక్ పురస్కారాన్ని మొదటగా సోషలిస్ట్ నాయకుడు ఎంఎస్ జోషికి ప్రదానం చేశారని ట్రస్ట్ పేర్కొంది. స్వతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ వర్ధంతి అయిన ఆగస్టు 1న దేశ పురోగతి, అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. గత కొన్నేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ వంటి అనేక ప్రముఖులకు ఈ పురస్కారం లభించింది. కాగా దేశ యువత తమ వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా నిలిచి దేశ ప్రయోజనాల కోసం పూర్తిగా అంకితం కావాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పిలుపునిచ్చారు. బలమైన దేశాన్ని నిర్మించేందుకు భారత్ ముందున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సంకుచిత, స్వల్పకాలిక ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం దేశ ప్రయోజనాల కోసమే పనిచేయాలని యువత సంకల్పించాలని దోవల్ కోరారు. నేటి యువత తమను తాము పూర్తిగా అంకితం చేసుకోవాలి. కేవలం దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తామని భావించాలి. వారు చిన్నపాటి వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ అటువంటి ఆలోచనలు తలెత్తినా వాటిని విస్మరించాలి అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం తన చరిత్రలో ఒక కీలక దశలో ఉందని, ప్రస్తుత అవకాశాన్ని చేజారనివ్వకూడదని దోవల్ పేర్కొన్నారు. మన దేశ చరిత్రలో ఒక గొప్ప అవకాశం లభించింది. దీనిని మనం కోల్పోకూడదు. ప్రస్తుతం దేశ నిర్మాణంపై దృష్టి సారించడమే మన ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. భారతదేశ భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేసిన దోవల్ దేశం తన లక్ష్యంలో విజయం సాధిస్తుందని, చరిత్రలో ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నంలో మనం విజయం సాధిస్తామని, కొత్త చరిత్రను సృష్టిస్తామని నాకు పూర్తిగా నమ్మకం ఉందని దోవల్ జోడించారు. భారతదేశం ఎప్పుడూ ఇలాగే ఉండేదని యువత బహుశా భావిస్తుండవచ్చు. తమకు నచ్చినట్టుగా ప్రవర్తించడమే స్వేచ్ఛ అని వారు అనుకోవచ్చు. కానీ స్వేచ్ఛ అంటే అది కాదు. స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను అర్పించిన వారు, పోరాడిన వారు ఉన్నారు. వారిలో లోకమాన్య తిలక్ ఒకరు. అప్పట్లో ప్రజలు ఎంతో వేదనతో ఉండేవారు. వారు తమ గళాన్ని వినిపించాలని కోరుకునేవారు. తిలక్ వారికి ఆ ధైర్యాన్ని ఇచ్చారు. వారిలో ఒక కొత్త చైతన్యాన్ని నింపారని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థం గురించి దోవల్ ప్రస్తావిస్తూ దానిని అపరిమితమైన వ్యక్తిగత స్వేచ్ఛగా భావించవద్దని యువతను హెచ్చరించారు. భారతదేశం ఇప్పుడున్నట్లే ఉండేదని, లేదా తమకు నచ్చిందల్లా చేసే స్వేచ్ఛనే నిజమైన స్వేచ్ఛ అని నేటి యువత భావించవచ్చు. కానీ స్వేచ్ఛ అంటే అది కాదు అని ఆయన తెలిపారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీని ఎంపిక చేయడానికి కూడా ముందే దోవెల్ని జాతీయ భద్రతా సలహాదారుగా నియమించాలనే నిర్ణయం తీసుకున్నారని అమిత్ షా వెల్లడించారు. జాతీయ భద్రతకు సంబంధించిన ప్రధాని మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ తెర వెనుక అజిత్ దోవల్ పాత్ర, సలహాలు ఉన్నాయి. ప్రధాని మోదీ పదవీకాల చరిత్రను రాసినప్పుడల్లా, అంతర్గత, బాహ్య భద్రతపై విశ్లేషణ చేసినప్పుడల్లా నిస్సందేహంగా అజిత్ దోవల్ కోసం ఒక స్వర్ణపు పుటను కేటాయించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఏదేమైనా కానీ నిజంగా కూడా అజిత్ దోవల్ గారు చెప్పినట్టు ఈరోజు యువత దేశానికి అండగా, ధర్మానికి అండగా ఉండాలి. ఈ దేశంలో ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోగలగాలి. వాక్ స్వతంత్రం పేరుతోటి స్వేచ్ఛను దాటి మాట్లాడటం ఏమాత్రం కూడా సరైనది కాదు అనేది తెలుసుకోవాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్ ఈరోజు ముందుకు వెళ్తుంది అంటే కారణమే చూస్తున్న ప్రేక్షకులు, మీరు చేస్తున్న సపోర్ట్ మాత్రమే. సో ఈ మంత్ కూడా మేము మా అవసరాలన్నింటినీ గట్టెక్కించుకొని ముందుకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ యాజ్ యూజువల్గా అంతే అవసరం. సపోర్ట్ చేస్తారో అని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.